ముక్కు అవినాష్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా తనకంటూ కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని తన గుర్తింపు ఇంకాస్త పెంచుకున్నారు. బిగ్ బాస్ షో తర్వాత ఎంటర్టైనర్ అనే ట్యాగ్తో వరుసగా షోస్, ఈవెంట్స్, మూవీస్తో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అవినాష్కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే. అవినాష్ భార్య పేరు అనూజ. ఈ జంట కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ బెస్ట్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే రీసెంట్గా ఈ జంట మేము తల్లిదండ్రులం కాబోతున్నాము అంటూ మెటర్నిటీ ఫోటోషూట్ ఫొటోస్, సీమంతం ఫొటోస్ ఇలా అన్నీ షేర్ చేసుకున్నారు. త్వరలోనే గుడ్ న్యూస్ షేర్ చేస్తారు అనుకున్నారు అందరూ. కానీ సడన్గా అవినాష్ దంపతులు ఒక పోస్ట్ని షేర్ చేశారు. నా లైఫ్లో బాధ అయినా సంతోషమైనా మీతోనే షేర్ చేసుకుంటున్నాను. కానీ మొదటిసారి నా లైఫ్లో జరిగిన ఒక విషాదాన్ని షేర్ చేసుకుంటున్నాను. అదే మేము మా బిడ్డని కోల్పోయాం. ఈ విషయం మేము జీర్ణించుకోలేనిది, అంత త్వరగా కూడా మర్చిపోలేనిది. దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ చెప్పుకొచ్చారు. ఆ వార్త విన్నంటనే పలువురు సెలబ్రిటీస్ అలానే నెటిజన్స్ స్ట్రాంగ్గా ఉండండి అంటూ కామెంట్ చేశారు. కానీ ఇంతకీ బేబీ గురించి మాత్రం ఎలాంటి విషయాన్ని చెప్పలేదు. అసలు ఏం జరిగింది అనే విషయంపై క్లారిటీ కూడా ఇవ్వలేదు. అయితే ఒక ఫేమస్ గైనకాలజిస్ట్ అవినాష్ అనూజాల బేబీ విషయంలో ఏం జరిగిందో అనేది వివరించారు. అవినాష్ అనూజాల బిడ్డ 7th మంత్లో కడుపులోనే చనిపోయిందట. బేబీ జెండర్ గర్ల్ అని కూడా తెలియజేశారు. ఇక చనిపోవడానికి కారణం బేబీకి హార్ట్లో హోల్స్ ఉన్నాయట. ఈ విషయం స్కాన్లో తెలియకపోవడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలియజేశారు. ఏది ఏమైనా అవినాష్ అనూజ దంపతులకి ఇది హార్డ్ టైం. ఈ టైంలో వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇవ్వండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వాయిస్ ఆఫ్ శ్రావణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.